మన భారత రైల్వే నెట్వర్క్లో ఎన్నో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అయితే రైళ్ల ప్రయాణ వేగం, స్టాపుల విషయంలో 2 రైళ్లకు ఉన్న ఒక విచిత్రమైన రికార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అందులో మొదటిది బుల్లెట్ లాంటి వేగంతో ఒక్క స్టేషన్లో కూడా ఆగకుండా ఏకధాటిగా దూసుకెళ్లే త్రివేంద్రం హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్. సాధారణంగా ప్రతి 100 కిలోమీటర్లకు ఒక చోట ఆగడం రైళ్లకు అలవాటు. కానీ ఈ రాజధాని ఎక్స్ప్రెస్ రాజస్థాన్లోని కోటా నుంచి గుజరాత్లోని వడోదర వరకు మధ్యలో ఉండే 528 కిలోమీటర్ల దూరాన్ని ఒక్కటంటే ఒక్క చోట కూడా బ్రేక్ వేయకుండా కేవలం 6 గంటల్లోనే నాన్ స్టాప్గా దాటేస్తుంది. దేశంలోనే అత్యంత సుదీర్ఘ దూరం నాన్ స్టాప్గా నడిచే రైలుగా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక దీనికి రివర్స్లో ప్రయాణికులకు ఓపికను పరీక్షించేలా అత్యంత నిదానంగా సాగే మరో రైలు హౌరా అమృత్సర్ మెయిల్. పశ్చిమ బెంగాల్ నుండి పంజాబ్ వరకు మొత్తం 7 రాష్ట్రాల గుండా ప్రయాణించే ఈ రైలు దారిలో ఏకంగా 60 స్టేషన్లలో ఆగుతూ వెళ్తుంది. కేవలం 1910 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి ఈ రైలుకు అక్షరాల 37 గంటల సుదీర్ఘ సమయం పడుతుంది. అయితే ఎక్కువ ప్రాంతాలను కవర్ చేస్తూ నమ్మకంగా నడుస్తుండటంతో సామాన్య ప్రయాణికులు ఇప్పటికీ ఈ రైలు జర్నీకే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు తమిళనాడులోని మెట్టుపాలయం ఊటీ నీలగిరి ప్యాసింజర్ టాయ్ ట్రైన్ కొండల మధ్య గంటకు కేవలం 10 కిలోమీటర్ల వేగంతో నడుస్తూ అత్యంత నెమ్మదైన ట్రైన్గా నిలిచింది.